విజయవాడలో సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు దర్శనమిచ్చాయి. మన సంస్కృతి సంప్రదాయాలను బొమ్మల కొలువులో విజయశ్రీ అనే మహిళ పొందుపరిచారు. బొమ్మలన్నీ స్వయంగా తానే తయారు చేసి రానున్న తరాలకు తెలియపరిచే విధంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశామని విజయశ్రీ తెలిపింది. ఇక బొమ్మల కొలువుపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. సంక్రాంతి అనగానే మనకి గుర్తుకు వచ్చేది హరిదాసులు, సన్నాయి మేళం, భోగి మంటలు, భోగి పళ్లతో పాటు ప్రత్యేకంగా బొమ్మల కొలువుకో ఒక విశిష్టత ఉంది. కానీ బొమ్మల కొలువు వెనకాల ఆంతర్యం ఏంటి? అసలు ఆ బొమ్మల కొలువు పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి చరిత్ర మనకు తెలిసి ఉండాలి. ఇక్కడైతే మనం విజయవాడలో అయితే మాత్రం విజయశ్రీ గారి ఇంటికి వచ్చాము. అక్కడ భాగవతం అంటే మనకి చరిత్ర తెలియాలి అంటే ఇటు భాగవత పురాణం అలాగే దేవీ పురాణం కూడా తెలిసి ఉండాలి. వాటిని ఖచ్చితంగా చదివితేనే దాంట్లోని ఆంతర్యం మనకు తెలుస్తుంది. దేవీ పురాణంలో అమ్మవారి యొక్క దశలను ఇక్కడ మనకున్నటువంటి బొమ్మల కొలువులో పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ బాల, అలాగే అంటే ఒక ఆడపిల్ల పుడితే బాల, ఆ తర్వాత కన్య, ఆ తర్వాత యువతి, ఆ తర్వాత ప్రౌఢ, ఆ తర్వాత ముక్తి, ఇలాంటి 5 దశలను అమ్మవారి యొక్క ఆంతర్యాన్ని అందరికీ అంటే మనతో పాటు పబ్లిక్ కూడా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో అమ్మవారి యొక్క ఆంతర్యాన్ని ఇక్కడైతే మాత్రం పొందుపరిచారు బొమ్మల కొలువులో. అలాగే మనం చూసుకుంటే భాగవతంలో ఉన్నటువంటి ప్రతి అణువుని కూడా బొమ్మల కొలువు రూపంలో ఇక్కడ తీసుకువచ్చి పొందుపరిచారు. ఈ బొమ్మల కొలువు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఎవరు, ఎందుకు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారని మనతో మాట్లాడడానికి విజయశ్రీ గారు ఉన్నారు. వీటన్నిటిని ఒక కొలికి తీసుకురావడానికి కానీ వీటిని తయారు చేయడానికి కానీ మీకు చాలా కష్టతరమైనటువంటి పని ఎన్నాళ్ళు పట్టింది? అసలు ఇది చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే నేను ఇంతకుముందు అన్ని రకాలుగా పెడుతూ వచ్చానండి. చాలా ఏళ్ల నుంచి టెంపుల్స్ ఆఫ్ ఇండియా థీమ్ పెట్టాలని ఉండేది నాకు. అమ్మవారి దశలుగా మనం పంచ అవస్థలు అమ్మవారికి అంటే బాల, యువతి, కన్య, ప్రౌఢ, తర్వాత ముక్తి, లిబరేషన్, పంచ అవస్థలు. ఈ పంచ అవస్థలకు కూడా అనుగ్రహం ఉండాల్సింది మహాలక్ష్మి అనుగ్రహం. సో మొదటిగా వచ్చింది ఏమిటంటే మన శంకరాచార్యుల వారు అదంటే ఒక వెతుకుతూ ఉంటారు తపస్సు కోసం. ఆయనే అసలు శంకర అంశతో పుట్టినవాడు కదా. అంతా కూడా అద్వైతాన్ని బట్టి పెట్టానండి నేను. కన్యాకుమారి ఏంటంటే త్రివేణి సంగమం మనకు తెలిసిన సంగతే కదా, 3 సముద్రాలు కలిసే చోట. అక్కడ శివుడి కోసం ఆవిడ ఘోరమైన తపస్సు చేస్తుంది పార్వతీదేవి. పెళ్లి కోసం ఆయన పెళ్లి చేసుకుంటానని ఆయన బయలుదేరి వస్తానంటాడు. ఆవిడ అక్కడే కూర్చుని ఆయన కోసం ఎదురు చూస్తుంది. అన్నీ రెడీ చేసుకున్నాక ఆవిడ కన్యగా ఉంటే ఆవిడ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆవిడ అట్లా ఉన్నప్పుడు ఈ బాణాసురుడిని ఆవిడ వధిస్తుంది అనమాట. ఆవిడ అక్కడే ఉండిపోయింది కన్యగా. ఇక్కడ యువతి అంటే కంచి కామాక్షి అమ్మ. కంచి కామాక్షి ఇది చాలా అంటే చాలా విశేషమైన కథ అండి. ఇది కామాక్షి గురించి తెలియదు అంటే మన డిజైర్. కామ అంటే ఏంటి? మన మన డిజైర్ని తీర్చే అక్షులున్న ఆవిడ. అంత చల్లని చూపున్న తల్లి కామాక్షి. మామిడి చెట్టు కింద ఆవిడ తపస్సు చేస్తుంది. ఆవిడ తపస్సు కామాక్షి. ఆవిడ ఒంటికాల మీద పంచాగ్నుల మధ్య అనమాట. చితాగ్ని ఆవిడే స్వయంగా 4 వైపులా 4 అగ్నులు పెట్టుకొని ఒంటికాల మీద చేతిలో జపమాల ఉంటుంది. ఒంటికాల మీద ఆవిడ తపస్సు చేస్తుంది ఘోరంగా. ఆ ఘోర తపస్సు చేస్తూ ఆవిడ అక్కడ ఉండిపోయింది కదా. శివుడిది ఒక సైకతలింగం తయారు చేసుకుంటుంది. అంటే ఒక ఇసుకతో, ఆ ఇసుకతో చేసుకుని దానికి పూజ చేసుకుని ఇక్కడ ఆవిడ తపస్సు చేస్తూ ఉంటుంది. వీటితో ఇంత అందంగా ఇన్ని బొమ్మలు తయారు చేశారు అంటే స్టోరీ టెల్లింగ్ కి దిస్ ఇస్ ద ఓన్లీ కరెక్ట్ వే అనిపిస్తుంది. ఈ 5 దశల్లో కూడా మనకు కావాల్సింది ఒక అనుగ్రహం కావాలి. అవును కదా, యూనిట్ బ్లెస్సింగ్, వెదర్ యువర్ బాల ఆర్ యువర్ యువతి ఆర్ కన్య. ఆ అనుగ్రహం వచ్చేది మహాలక్ష్మిదేవి అమ్మవారు. ఇక్కడ ప్రతిదీ కూడా తీసుకువచ్చి పొందుపరిచారు. మేడం, వీటిని తయారు చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? వీటిని చేయడానికి ఈసారి 1 month పట్టింది. ఈ బొమ్మలకి 2 months పట్టిందండి. వైర్ బొమ్మలు అన్నిటికీ. ఈ మామూలు థర్మోకోల్ కటింగ్స్, ఎందుకంటే ఆ స్టైజ్వి అట్లా మనకి లైట్ మట్టిలో దొరకదు. సో దానికి ఏం చేసామంటే ప్రింట్అవుట్ తీసి ఆ ప్రింట్ని థర్మోకోల్ షీట్ మీద అంటించి చేసిన అవతారాలు అవి. ఈ తలుపులు ఎవ్రీథింగ్ ఇస్ థర్మోకోల్. విజయశ్రీ గారు మనకు గర్వకారణం అనే చెప్పుకోవాలి. ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా బతుకున్నాయి, మరుగున పడలేదు అనుకోవడానికి ఈవిడ ఒక ఆదర్శం. కెమెరా పర్సన్ గణేష్ తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయ్.